మీరందరూ కూడా బిడ్డతో సహకరించి ఇంత పరిచర్య మీరు ఉంటున్నందుకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే నేను చిన్న వయసులోనే దేవుని యేసయ్యని నమ్ముకొని దేవుని సన్నిధిలో నిత్యం ప్రార్థన చేస్తూ నా బిడ్డలు దేవుని సేవ చేయాలి, కొన్ని ఆత్మలను రక్షించి దేవుని రాజ్యానికి వారసులు చేయాలని నా యొక్క కోరిక, ఉద్దేశం. అట్నే బిడ్డలు, నా భర్త, మా కుటుంబం అంతా కూడా దేవుని సేవలోనే ఉండి నా భర్త ప్రభువుని ప్రభు రాజ్యంలో ఆయన పిలుపు పొంది ఆయన రాజ్యంలో ఉన్నాడు. కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ఓకే, మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చాలా మంచిది. నాని మినిస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మనస్ఫూర్తిగా చేస్తాడు. మమ్మల్ని కూడా ఈరోజు మీ అందరితో కలిసి ఇట్లా ఇన్వైట్ చేసి మీతో పాటు హ్యాపీగా కొంచెంసేపు గడపడానికి ఇచ్చిన అవకాశం బట్టి ఫస్ట్ దేవాదేవునికి వందనాలు, తర్వాత నానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడ మేము లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ 3 వారాల నుంచి ఉంటున్నాం. వేరే దగ్గర పోయిన వారం అంతా చిన్నారి అనుకుంటా ఒక అమ్మాయి, సూపర్ క్వైర్, అమేజింగ్. ఎవరు? కెజియా, రాసి అండ్ చిన్నారి, సూపర్ అమేజింగ్ క్వైర్. వాళ్ళకి మైక్లు అక్కర్లేదు అసలు. యాక్చువల్గా నెక్స్ట్ టైం మైక్ లేకుండా పాడండి అసలు మీరు. మంచి క్వైర్. నాని తోటవారిపాలెంలో ఏమో మంచి యవనస్తులు అబ్బాయిలు లేవనెత్తి ఇక్కడ మంచి అమ్మాయిలు లేవనెత్తాడు. సో దేవుడు ఖచ్చితంగా నానికి ఇంకా ఎక్కువ హెల్ప్ చేసి బాగా మినిస్ట్రీలో ఇంప్రూవ్ అయ్యి ఇంకా ఎక్కువ సోల్స్ని, ఇంకా ఎక్కువ ఆత్మల్ని దేవుడి కోసం రక్షింపబడాలని కోరుకుంటున్నాం. మరొకసారి వీలైతే ఇట్లానే వచ్చి మీ అందరితో కూడా కాసేపు మేము కూడా గడిపేలాగా మా కోసం కూడా ప్రార్థన చేయండి. మీరందరూ కూడా దేవుడిలో ఇట్లానే ఎదగాలి. ఎదిగిపోయి యవనస్తులు అయిన తర్వాత తొలగిపోకూడదు. ఇప్పుడు నేర్చుకున్న అన్నీ అప్పుడు జీవితంలో ఆచరించాలి. ఇప్పుడైతే బాగానే ఉంటుంది, కానీ తర్వాత బోల్డ్ శోధనలు వస్తాయి కదా. అనేక మంది ఇబ్బందులు పెడతా ఉంటారు. దేవుడిని నమ్మితే ఈ బాధ ఆ బాధ అని చెప్తూ ఉంటారు. అప్పుడు కూడా దేవుడిని గట్టిగా పట్టుకుని విడిచిపెట్టకూడదు. ఓకే, మళ్ళీ ఇంకోసారి కలిసేలాగున దేవుడు మనలందరినీ దీవించిన గాక. ఆమేన్. ఆమేన్. అందరం చప్పట్లు కొడదాం. రైట్, మంచిది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చక్కగా పాడతారు. మీకు దేవుడు మంచి స్వరాలు ఇచ్చాడు, మంచి తలంతులు ఇచ్చారు. చాలా మంది దాచుకుంటున్నారు తలంతులు. యేసయ్య అంటే అన్నీ కలిసి